ఆంధ్రప్రదేశ్‌లో వక్ఫ్ బోర్డ్ చైర్మన్‌గా అబ్దుల్ అజీజ్‌ని అయితే కూటమి ప్రభుత్వం అయితే నియమించింది. ఇంతకుముందు ఉన్నటువంటి బోర్డ్‌ని క్యాన్సిల్ చేసేసి కొత్త బోర్డ్‌ని ఏర్పాటు చేస్తామన్నారు. కాకపోతే అదే బోర్డ్‌ని పాత బోర్డ్‌ని అలా ఉంచేసి కొత్త బోర్డ్‌లో మళ్ళీ 8 మందిని కొత్తగా ఎంపిక చేశారు. ఇప్పుడు చైర్మన్‌గా అబ్దుల్ అజీజ్‌ని అయితే నియమించారు. నెల్లూరు పట్టణంలోనే టికెట్ ఆశించారు. కాకపోతే కోమటిరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ నుంచి తెలుగుదేశంకి రెబల్‌గా మారి తెలుగుదేశంలో టికెట్ సంపాదించారు. దాంతో ఈయనకి టికెట్ ఇవ్వలేదు. అయినా కూడా తెలుగుదేశంలో కొనసాగాడని ఇప్పుడు అబ్దుల్ అజీజ్‌కి అయితే వక్ఫ్ బోర్డ్ చైర్మన్‌గా నియమించారు. అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఈ అబ్దుల్ అజీజ్ గారు ఏమంటున్నారంటే 22,000 ఎకరాలు అంటే 21,600 ఎకరాలు అయితే మాత్రం అన్యాక్రాంతం అయ్యాయట. అసలు ఎక్కడ అన్యాక్రాంతం అయ్యాయో, అసలు వక్ఫ్ బోర్డు కింద ఉన్నటువంటి భూమి ఎవరిది? ఎవరు తీసుకున్నారు? 1954లో 10,000 ఎకరాలు నెహ్రూ ఆధ్వర్యంలో వక్ఫ్ బోర్డుకి ఇచ్చారు. తర్వాత అది 2013 నాటికి 9,40,000 ఎకరాలు అయ్యాయి. అవి దేవాలయ భూములే ఎక్కువున్నాయి. ప్రభుత్వ భూములు ఎక్కువున్నాయి. అసలు దీని గురించి ఎవరు మాట్లాడడం లేదు. బీజేపీ మాట్లాడినా ఇప్పుడు బీజేపీలో ఉన్నటువంటి కూటమి కూడా ఇప్పుడు దీనికి సపోర్ట్‌గా లేదు. అంటే వక్ఫ్ బోర్డుకి మాత్రమే సపోర్ట్‌గా ఉంది తప్ప దాన్ని సవరణ చేద్దామని ఎవరికీ లేదు. అసలు ఆ భూములు ఎవరివి? ఈ భూమి 9,40,000 ఎకరాలు వీళ్ళకెందుకు ఇవ్వాలి? రాష్ట్రంలో ఇన్నేసి వేల ఎకరాలు వీళ్ళ చేతిలో ఉంటుంటే ఎవరి భూములవి? ఇప్పుడు దేవాలయాలు, పాఠశాలలు, ప్రభుత్వ మామూలుగా ప్రజల యొక్క ఇల్లులు అన్నీ కూడా ఈ వక్ఫ్ బోర్డు కింద ఉన్నా కూడా ఒక్క నాయకుడు కూడా మాట్లాడడం లేదు. మాట్లాడకపోగా సిగ్గుచేటుతనంగా మళ్ళీ ఇప్పుడు ఇలాగ నియమిస్తున్నారు. అంటే ఎంత దారుణాలు జరుగుతున్నాయి. ఇలా మాట్లాడుతుంటే మళ్ళీ మా పైనే కేసులు పెడతారు మీరు. అసలు ఏ విధంగా మీరు ఈ వక్ఫ్ బోర్డుకి చైర్మన్‌లుగా నియమిస్తారు? అసలు వక్ఫ్ బోర్డు కింద ఈ భూమి ఎవరిది? ఎవరి భూమి ఎవరికిస్తున్నారు మీరు? మళ్ళీ ఇప్పుడు వక్ఫ్ బోర్డు భూమిని అన్యాక్రాంతం అయిందట. 1954లో తయారైంది ఈ వక్ఫ్ బోర్డు. అంతకుముందు లేదు. మళ్ళీ ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి దేవాలయాల భూములు లాక్కుంటున్నారు. మళ్ళీ ఇక్కడ ఈ అన్యాక్రాంతం అయిందని ఏడుస్తున్నారు. ఇదేం భారతదేశం? ఇదేం దౌర్భాగ్యం?